వైసీపీ నేతలు బడ్జెట్పై చర్చలో పాల్గొనకుండా మండలిలో రచ్చ చేస్తున్నారని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయం కోసమే వైసీపీ పాకలాడుతోందని మండిపడ్డారు. రోడ్లపై కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ప్రజలు హర్షిస్తారన్నారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేస్తూ సుస్థిర పాలన కోసం కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటే వైకాపా నాయకులు బడ్జెట్ లోకి రాకుండా, బడ్జెట్ లో డిస్కషన్ చేయకుండా, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ప్రజల ఆశలను బడ్జెట్ లో వాళ్ళు డిమాండ్ చేయకోకుండా, వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకోకుండా, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోకుండా, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఏవైనా తప్పులుంటే ఎతికి ప్రశ్నించి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో పెట్టాలనే ఆలోచన లేకుండా ఈరోజు శాసనసభకు రారు, శాసన మండలిలో రచ్చ చేస్తా ఉన్నారు. ఈ రాజకీయ పార్టీ అంత రాజకీయంగానే చూస్తోంది తప్పితే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు తరాలకి రాష్ట్రాన్ని ఎలా తయారు చేసి దేశంలోనే పోటీతత్వంలో రాష్ట్రాన్ని ఎలా తీసుకుపోవాలని దాని మీద ఏ విధమైన అవగాహన లేకుండా గత 5 సంవత్సరాలు దాదాపు రాష్ట్రాన్ని జీవోత్సవం చేసి ఈ 5 సంవత్సరాలు గెలిచిన 11 మంది కూడా దాంట్లో పాలు పంచుకోకుండా అదే యొక్క విధ్వంసంలో ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను.